విజేంద్ర, దుర్గ, పవిత్ర వీళ్ళందరూ అయితే కోర్టుకైతే వస్తూ ఉంటారు. ఇక ధీరేంద్ర అయితే జడ్జితో ఇలా చెప్తూ ఉంటాడు. మేము ఒకరోజు తాగిన మైకంలో నేను నా ఫ్రెండ్స్ ఫుల్గా తాగి పవిత్రని అత్యాచారం చేశాము. మేము తాగిన మత్తులో అదంతా చేశాము. ఏం చేశామో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాము అని అయితే చెప్తూ ఉంటాడు ధీరేంద్ర. అలా చెప్పేసరికి పవిత్ర, దుర్గా వాళ్ళైతే ధీరేంద్ర కాసి అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న రక్షిత ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చూసి అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ధీరేంద్ర కాసి అలా చూస్తూ ఉంటారు. ఇక పవిత్ర వీళ్ళు ధీరేంద్ర కాసి అలా చూస్తే మేము ఆ రోజు అప్పుడు చేసిన తప్పు వల్ల అది కప్పిపుచ్చడానికి మా అమ్మ నా వల్ల నన్ను ఆ తప్పు నుంచి రక్షించడానికి తప్పు మీద తప్పు చేయాల్సి వచ్చింది. కొడుకు మీద ప్రేమతో మా అమ్మ ఆ తప్పు చేస్తూనే వచ్చింది. ఏదో ఒక తప్పు నన్ను రక్షించడానికే ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ తప్పులన్నీ చేసింది అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక రక్షిత ఏంటి వీడింత దీనిగా మాట్లాడుతున్నాడు అనేది అంటూ ఉంటుంది. ఇక ధీరేంద్ర అయితే వాళ్ళ రక్షిత చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంటూ ఉంటాడు. అవన్నీ చేయడానికి కారణము నేను ఆ తప్పు చేసి ఉండకపోతే మా అమ్మ నన్ను రక్షించడానికి ఆ తప్పులన్నీ చేసింది, లేకపోతే మా అమ్మ ఎటువంటి తప్పులు చేయదు అని అయితే ధీరేంద్ర చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న రక్షిత అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది, వీడేంటి ఇలా చెప్తున్నాడు అని.